నమస్కారం. ఈరోజు మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్ ప్రపంచంలో టాప్లో ఉన్న మిస్టర్ బీస్ట్. అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. అవును, ఈయన సాధించిన విజయం, ఆ సంపద, ఇంకా సేవా కార్యక్రమాలు, వీటి గురించి కొంచెం లోతుగా చూద్దాం మనం. కరెక్ట్. అసలు స్టార్టింగ్ పాయింటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. యూట్యూబ్లో 400 మిలియన్ సబ్స్క్రైబర్లు, ప్రపంచంలోనే నంబర్ 1. నిజమే. సెకండ్ ప్లేస్లో ఉన్న టీ సిరీస్కి 294 మిలియన్లు. అంటే ఆ గ్యాప్ చూడండి. ఒక వ్యక్తిగత ఛానల్ అంత పెద్ద కార్పొరేట్ని దాటడం అనేది చాలా పెద్ద విషయం. అవును, ఆ వ్యత్యాసం చాలా పెద్దది. బహుశా ఆయన కనెక్ట్ అయ్యే విధానం, ఆ కంటెంట్ స్టైల్ ఏమో కారణం అయ్యుండొచ్చు. ఇక ఆయన సంపద విషయం చూస్తే ఈ మధ్య $1 బిలియన్ దాటిందంటున్నారు. అంటే సుమారుగా 8,300 కోట్ల రూపాయలు. అది కూడా సెల్ఫ్ మేడ్ అంటున్నారు. అవును. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అతి చిన్న వయసులో స్వంతంగా ఈ స్థాయికి వచ్చిన బిలియనేర్లలో ఒకరు. అంతేకాదు, 30 ఏళ్లలోపు వారిలో చూస్తే 8వ సెల్ఫ్ మేడ్ బిలియనేరట. అంటే వారసత్వంగా వచ్చింది కాదు, పూర్తిగా తన కష్టం, అది కూడా డిజిటల్ కంటెంట్ ద్వారా. ఇది చాలా అరుదు. డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని తిరిగి ఇవ్వటంలో కూడా ముందున్నారని తెలుస్తోంది. ఆ టీమ్ ట్రీస్ క్యాంపెయిన్ గుర్తుంది కదా. గుర్తుంది. అదొక పెద్ద సక్సెస్ కదా. $23 మిలియన్ సేకరించి 23 మిలియన్ మొక్కలు నాటించడం. అంటే తన ఫాలోయింగ్ని, తన ప్రభావాన్ని ఇలాంటి మంచి పనులకు వాడుతున్నారన్నమాట. ఖచ్చితంగా. పర్యావరణం కోసం అంత పెద్ద క్యాంపెయిన్ చేయడం గొప్ప విషయం. ఆ తర్వాత టీమ్ సీస్ కూడా అంతే కదా, సముద్రాల్లో చెత్త తీయడానికి. అవును, దానికి $30 మిలియన్ సేకరించి దాదాపు 30 మిలియన్ పౌండ్ల చెత్తను తీయించారని సమాచారం. ఈ నంబర్స్ వింటుంటేనే ఆ స్కేల్ అర్థమవుతోంది. అవును, ఇవి కాకుండా కూడా అంటే డైరెక్ట్గా చాలా మందికి సహాయం చేశారని ఉంది. పేదలకు డబ్బు, ఇళ్లులు, ఆహారం ఇవ్వటం, ఇలాంటివి. అంతేకాదు, విద్యార్థుల కోసం స్కూల్స్, క్లాస్ రూమ్స్ కట్టించడం లాంటివి కూడా చేశారట. ఓహో, అంటే ఒకవైపు ఎంటర్టైన్మెంట్, మరోవైపు ఇలాంటి సేవా కార్యక్రమాలు. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆయన సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది. అవును, అది నేను కూడా విన్నాను. ఆల్మోస్ట్ సంపాదించిందంతా తిరిగి వీడియోలకే పెడతారట కదా, క్వాలిటీ కోసం. కరెక్ట్. మన దగ్గరున్న సమాచారం అదే చెబుతోంది. ఇది ఆయన సక్సెస్లో చాలా కీలకమైన విషయం అనుకుంటా. అంటే ఎలాగంటారు? అంటే ఎప్పటికప్పుడు వీడియో క్వాలిటీ పెంచుతూ కొత్త కొత్త ఐడియాలతో వస్తూ ఉంటేనే కదా ప్రేక్షకులు ఇష్టపడతారు. ఆ పెట్టుబడి వల్లే అంతమంది సబ్స్క్రైబర్లు, అంత ఆదాయం వస్తోంది. ఓకే, సో మంచి క్వాలిటీ వీడియోలు, ఎక్కువ వ్యూస్, సబ్స్క్రైబర్స్, ఎక్కువ డబ్బు. ఆ డబ్బుని మళ్ళీ ఇంకా మంచి వీడియోలకి, అలాగే సేవా కార్యక్రమాలకు పెట్టడం. ఇదొక సైకిల్లాగా. ఖచ్చితంగా. అదొక సస్టైనబుల్ మోడల్లా కనిపిస్తోంది. కాబట్టి మనం చూసిందేంటంటే యూట్యూబ్లో తిరుగులేని ఆధిపత్యం, చిన్న వయసులోనే బిలియనేర్ స్టేటస్, భారీ స్థాయిలో సామాజిక సేవ, మరియు వీటన్నిటికీ మూలం కంటెంట్ నాణ్యత మీద ఆయన పెట్టే పెట్టుబడి. అవునా, ఇదంతా ఎందుకు ముఖ్యమంటే ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్స్, డబ్బు సంపాదన, ఇంకా సామాజిక బాధ్యత, ఈ మూడింటిని ఇంత సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్ చేయడం అనేది మనం చాలా అరుదుగా చూస్తాం. నిజమే. బహుశా ఇది ఫ్యూచర్ కంటెంట్ క్రియేటర్స్కి, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్లకి ఒక మోడల్లా ఉపయోగపడుతుందేమో. అవును, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ శక్తిని మంచి కోసం ఎలా వాడొచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ. చివరగా ఒక ఆలోచన. ఆయన సంపాదించిన దాదాపు అంతా కంటెంట్కే పెడుతూ అదే సమయంలో ఇంత పెద్ద మొత్తంలో చారిటీ చేయడం, ఇది ఎలా సాధ్యమవుతోంది? అదే కదా ఆసక్తికరం. ఈ ఆర్థిక నమూనాను చూస్తే భవిష్యత్తులో కంటెంట్ క్రియేషన్, సంపద, సమాజంపై ప్రభావం, ఇవి ఎలా కలిసి పనిచేయొచ్చు అనే దానిపై ఇది కొత్త ఆలోచనలు రేకెత్తుస్తోంది. అవును, ఈ మోడల్ ఎంతవరకు అందరికీ వర్తిస్తుంది, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా.